ఇంతకుముందు సార్ చెప్తుంటే నేను 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ స్కూలుకు ఈరోజు రావడం చాలా అరుదైన గౌరవంగా భావిస్తూ ఉన్నాను. ఉంటే నాకు కూడా చిన్నప్పటి స్కూల్ రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. మావునార్ బండ్లగిరిలో ఉన్నటువంటి రవీంద్రనాథ్ స్కూల్లో నా విద్యాభ్యాసం మొదలైంది. ఆ రవీంద్రనాథ్ స్కూల్లో మాకు కూడా అప్పుడు హెచ్ఎంగా అరుణ టీచర్ గారు ఉన్నారు. ఇప్పుడు పక్కన హెచ్ఎం గారి పక్కన కూర్చుంటే నేను డిప్యూటీ మేయర్ని మర్చిపోయి భయం అవుతుంది. క్రమశిక్షణతో కూర్చున్నటువంటి మేడం చూస్తూ ఉంటే నా పాత రోజులు మా టీచర్ గారు గుర్తుకొచ్చారు. ఇంత పద్ధతిగా ఇంత క్రమశిక్షణగా ఉన్నటువంటి ఈ స్కూల్ జీవితాన్ని అంటే మళ్ళా మనకు తిరిగి రానటువంటి జీవితం ఇది. ఇంత ఆనందంగా ఇంత హ్యాపీగా ఏ సమస్యలు లేకుండా గురువుల శిక్షణలో రాబో కాలంలో కూడా ఈ స్కూల్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో ఇంతకుముందు సైనికులుగా ప్రదర్శన చేసేందుకు చాలా అద్భుతంగా ఉంది. అంతేవిధంగా మా పాపలు కూడా మంచి ప్రదర్శన చేసేది అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఎవరే కానీ నాయకుడు రాజకీయం చేస్తే ఓట్లు వేసుకోవడానికి మాత్రమే రాజకీయం చేస్తాడు, కానీ ఓట్లతోనే సంబంధం లేకుండా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని డిజిటల్ బోర్డులు కానీ 5 మంత్ర ద్వారా డిజిటల్ బుక్స్ కానీ లైబ్రరీలు కానీ ఎన్నో రకాలైనటువంటి రేపటి పౌరులకు మీకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతోన ఎల్లప్పుడూ పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టంగా భావిస్తూ, ఇంకా పైకప్పు ఒకటి స్కూలు బాయ్స్ ఏదో మన బాత్రూమ్స్కు పైకప్పు అడిగారు, దాన్ని కూడా ఏర్పాటు చేయించడానికి మీ అందరికీ కూడా వేదిక నుంచి పూర్తిగా మద్దతు ఇస్తూ, అదేవిధంగా చిన్న చిన్న రిపేర్స్ గురించి కూడా మేడం గారు చెప్పారు. ఇది ఒక అదృష్టంగా భావిస్తూ మాకు జీవితంలో అంటే మాకు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఈ స్కూళ్లకు మేము కొద్ది గొప్ప నిధులు పెట్టడానికి మాకు ఇది అదృష్టంగా భావిస్తూ మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచే ఇమీడియట్గా శాంక్షన్ చేయించే కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తామని చెప్తూ, ఆ భగవంతుడు మీకు అందరికీ మీ భవిష్యత్తుకు ఎల్లవేళ తోడు ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని, ఇటువంటి చిన్నప్పటి రోజులు మళ్ళీ రావు కాబట్టి మీరందరూ కూడా ఈ రోజులను మనస్ఫూర్తిగా ఆనందంగా గడుపుతూ, ప్రైవేట్ స్కూళ్ళలో చూస్తూ ఉంటే గ్రౌండ్లు లేవు, ఆడుకోవడానికి లేదు, ఫిజికల్ ట్రైనింగ్స్ ఏవి లేవు. ఇక్కడైతే మాత్రం పెద్ద గ్రౌండ్ ఉంది, మీకు అన్ని రకాల ఆటలు పాటలు చదువులు కంప్యూటర్ రూమ్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకు ఇక్కడ బాటలు వేసుకొని కష్టపడి మీ యొక్క గోల్స్ని రీచ్ అయ్యేటట్లుగా వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో దాదాపుగా 331 అని మేడం చెప్తాను. ఇంత పెద్ద స్ట్రెంత్ ఉన్న స్కూల్ ఈ మధ్యకాలంలో నేను ఇక్కడే చూస్తూ ఉన్నాను. అంటే వీళ్ళ కృషి, సార్ వాళ్ళ కృషి ఎంత ఉంటుందో ఇంత స్ట్రెంత్ తీసుకురావడానికి, ఇక్కడ మంచి చదువు వస్తుందనే ఉద్దేశంతో పేరెంట్స్ కూడా ఇక్కడ పంపిస్తున్నారు. కాబట్టి వారి ఆశలు వమ్ము చేయకుండా విద్యార్థులందరూ కష్టపడి చదవాలని, వారికి మంచి భవిష్యత్తు ఉండాలని, డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తర్వాత ఇటువంటి వేదిక దొరకడం ఆ దేవుని ప్రసాదంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను ఈ వేదిక మీద నుంచి మా ఎమ్మెల్యే గారి ఆలోచనలకు అనుగుణంగా మేము కూడా ఎల్లప్పుడూ మీకు తోడుండి మౌలిక వసతుల్లో కానీ మీకు సంబంధించిన వర్క్లో కానీ మీరు అడగడమే ఆలస్యంగా చేయడానికి మేము కూడా ఎప్పుడు రెడీగా ఉంటామని వేదిక గురించి తెలియజేస్తూ మీ అందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదం కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, భారత్ మాతాకి, భారత్ మాతాకి.